నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం భారతీయ రొయ్యల పరిశ్రమను తీవ్రంగా కుదిపేస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో రొయ్యల సాగు చేస్తున్న రైతులకు ఊహించని సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ట్రంప్ ప్రభుత్వం భారత్ పై విధించిన భారీ దిగుమతి సుంకాల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా రొయ్యల ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఈ పరిణామంతో గోదావరి జిల్లాలో కిలో రొయ్యల ధర ఏకంగా 40కు చేరుకోవడం రైతులకు కన్నీరు తెప్పిస్తోంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే సముద్ర ఆహార ఉత్పత్తుల్లో రొయ్యలు ప్రధానమైనవి. ట్రంప్ హయాంలో భారత్ పై 26% దిగుమతి సుంకాలు విధించడంతో ఈ పరిశ్రమ తీవ్ర ఒత్తిడికి గురైంది. అంతేకాకుండా అదనంగా 27.89% సుంకాలు విధించే అవకాశం ఉండడంతో అమెరికాలో భారతీయ రొయ్యల ధరలు మరింత పెరిగే సూచనలు కనిపించాయి. ఇక దీంతో అమెరికన్ దిగుమతిదారులు కొనుగోళ్లకు వెనుకడుగు వేయడంతో మన దేశం నుంచి జరిగే రొయ్యల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ పరిణామం దేశీయ మార్కెట్ పై తీవ్ర ప్రభావం ఎగుమతులు తగ్గిపోవడంతో రొయ్యల నిల్వలు పెరిగిపోయాయి. దీంతో ధరలు దారుణంగా పడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో కిలో రొయ్యల ధర కేవలం 40కి పడిపోయింది. ఒకప్పుడు లాభాలు తెచ్చిపెట్టిన రొయ్యలు ఇప్పుడు రైతులకు భారంగా మారాయి. భారతదేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే మాంస ఉత్పత్తుల్లో రొయ్యలు 3వ స్థానంలో ఉండడం గమనార్హం. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.20 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ఇక్కడ ఏటా దాదాపు 4 లక్షల టన్నుల రొయ్యలు ఉత్పత్తి అవుతుండగా అందులో 3.5 లక్షల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతి చేస్తారు. అమెరికా ప్రతీకార చర్యగా సుంకాలు విధించడంతో ఈ ఎగుమతులపై పెను ప్రభావం పడింది. ఈ పరిస్థితి గోదావరి జిల్లాలోని వేలాది మంది రొయ్యల రైతుల జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. అధిక పెట్టుబడులు పెట్టి సాగు చేసిన రొయ్యలకు సరైన ధర లభించకపోవడంతో వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. రొయ్యల ఎగుమతులను పెంచడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని, రైతులకు ఆర్థిక సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా గోదావరి జిల్లాలో రొయ్యల రైతులు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు బంగారు పంటగా భావించిన రొయ్యలు ఇప్పుడు వారి కష్టాలకు కారణమవుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.